హలో వీవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇందిరమ్మ ఇల్లు పైన కొత్త అప్డేట్ అనేది నేను తీసుకురావడం జరిగింది. అండ్ చాలామంది కామెంట్స్ చేశారు, ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరికొస్తుంది, మా ఇంటికి అనేది ఇంకా సర్వే జరగలేదు, ఎప్పటివరకు ఇల్లు అనేది పంపిణీ చేస్తారు, సర్వే చేసుకున్న వాళ్ళకి ఇల్లు కంపల్సరీ వస్తుందని చెప్పేసి చాలామంది డౌట్స్ అడిగారు. వీడియోని ఎండుదాకా చూస్తలేరు ఎవరు, సో వీడియోని ఎండుదాకా చూడండి. అండ్ చాలామంది అనేది మన ఛానల్లో విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. 100 మంది వీడియో చేస్తే 10% మాత్రమే అందులో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఒకటి చెప్పాలి. మన ఛానల్లో లైవ్ అనేది ఉంది. ఇవాళ మీ యొక్క డౌట్స్ అనేది అడగచ్చు, ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అందుకనే ఇవాళ లైవ్ అనేది కండక్ట్ చేశాను. కింద లైవ్ది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి అందరూ లైవ్కి లైక్ చేయండి. సో 8:30కి అనేది లైవ్ వస్తానన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకు వచ్చిన అప్డేట్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా. సో టోటల్గా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సర్వే జరుగుతుందో 65 lakhs అంటే 65 లక్షల మంది సర్వే అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? 80 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 65 lakhs సర్వే అనేది, అంతమంది సర్వే అనేది కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తారో అది 3500 ఇల్లులు అనేది ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే అర్జెంట్ ఇల్లు కావాలో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 31 తారీఖు నుంచి, అంటే జనవరి 31 తారీఖు నుంచి ప్రభుత్వం అనేది ఇల్లు పంపిణీ చేస్తామనేది మనకు స్పష్టం అనేది చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎట్లనో 20 తారీఖు నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా ఇదంతా ఇస్తారనమాట. దాని తర్వాత అనేది, ఎందుకంటే సర్వే కూడా సగమే కంప్లీట్ అయింది, పూర్తి సర్వే కూడా కాలేదు. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది ఈ డిసిజన్ తీసుకున్నట్లు నాకు అర్థమవుతుందన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. అండ్ సర్వే చేసుకున్న వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా వస్తుందా, లిస్ట్లో మా పేరు వస్తే ఇల్లు ఖచ్చితంగా వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంది. సర్వే చేసుకుంటే చూడండి, సర్వే చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో నుంచి ర్యాండమ్గా మళ్ళీ తీస్తారనమాట. అంటే సర్వే చేసుకుంటేనే ఇల్లు వస్తుందని గ్యారంటీ లేదు. సర్వే చేసుకున్న అందులో నుంచి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ చూసే మనకనేది ఇల్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ రీవెరిఫై చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక 10% సర్వే వెళ్ళింది అనుకోండి, అందులో 5% అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చూసి ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. తొలి విడతలో 3500 ఇల్లు మాత్రమే ఇస్తారనమాట. ఈ డౌట్ మీది క్లియర్ అయిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అనేది చాలామంది ఏం డౌట్స్ అడుగుతున్నారంటే, మాకు ఇల్లు లేదు, మాకు సర్వే చేయట్లేం లేదు, ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చాము, అయినా కూడా మాకు సర్వే చేయలేదని చాలామంది కంగారు పడుతున్నారనమాట. ఇది కొంత మిస్టేక్స్ అనేది మన ద్వారా జరగచ్చు, అక్కడ జరగచ్చు. ఎందుకంటే కొంతమంది రాంగ్ అడ్రస్, రాంగ్ మొబైల్ నెంబర్, ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. అందుకనే ఎక్కడైతే సర్వే చేస్తున్నారో అక్కడ మీరు వెళ్ళి ఒకసారి కనుక్కోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆ ఇందిరమ్మ యాప్లో వాళ్ళు ఎంటర్ చేస్తే మీ యొక్క ఫామ్ ఓపెన్ అయితే 100% మీది కూడా సర్వే అవుతుంది. అందరికీ అనేది ఇల్లు పంపిణీ చేస్తారు. ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఎందుకంటే చాలా బాధేస్తుంది చాలామందికి అనేది. ఈవెన్గా ప్రభుత్వం అనేది అర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు గుర్తించి ముందుగానే వాళ్ళకి ఇవ్వాలి, ఈ జనవరి 31లో కానీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా టెన్షన్ తీసుకోకండి, నాతో కనెక్ట్ ఉండండి, టైం టు టైం అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మీకున్న డౌట్స్ అనేది వాళ్ళ లైవ్లో మీరు అడగొచ్చు అనమాట. ఓకేనా? ఫైనల్గా 31 అని చెప్పారనమాట మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఈ అప్డేట్లో మనం చూసుకుంటే ఓకేనా? సో ఎవరు కూడా బాధపడకండి, అందరికీ అనేది ఇల్లు రావాలని నేను కోరుకుంటాను అనమాట. అండ్ మీ యొక్క సర్వీస్లో నేను ఎప్పుడు ఉంటానో మీకు అప్డేట్స్ టైం టు టైం జెన్యూన్గా ఇస్తుంటాను. కాబట్టి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ తెలియజేయండి. ఓకేనా? ఇది జెన్యూన్ అప్డేట్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.